చాలా మంది మాట్లాడారు. ముఖ్యంగా మా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. మా పార్టీలో ఉండి మా పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఇక దీన్ని ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకునే కార్యక్రమం చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వాట్ ఈజ్ హిస్టరీ నాకు బాగా తెలుసు. నేను శాసనసభ్యుడు అయినప్పుడు ఆయన శాసనసభ్యుడు కాదు. సుబ్బారెడ్డి గారికి బంధువు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ ప్రిఫరెన్స్ ఇస్తే రాజకీయాల్లోకి వచ్చి ఎదిగి పెద్దవాడై మొత్తం రాజకీయాలని చేసి ఇవాళ అలిగి వెళ్లి ఆయన దగ్గర చేరాడు. చేరావు మాకేం అభ్యంతరం లేదు. రాజకీయం అధికారం కోసం పార్టీలు మారేవాళ్ళు 300 మంది చూసాం, దాంతో నువ్వు ఒకటివి. వాడు అంటాడైనా నా ఆస్తులన్నీ కూడా నాశనం చేసుకున్నాను, బోలెడు డబ్బులు తగలేసుకున్నాను, నా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చేసి ఆస్తులు లాక్కున్నాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. సిగ్గేలా లేదన్నా. ఎక్కడ పోగొట్టుకున్నావు నీ ఆస్తులు? ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ ఎదుక్కో, ఇక్కడ కాదు. ఎక్కడో పోగొట్టుకుని ఉంటావు నువ్వు, అక్కడ ఎదుక్కోవాలి. చాలా మంది చెప్తా ఉన్నారు ఎక్కడెక్కడ పోగొట్టుకున్నావో. అక్కడికి ఎదుక్కోవాల్సింది పోయి ఇవాళ పిఠాపురం సాక్షిగా నేను అన్ని నిజాలు చెప్తాను అని జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారే, గుర్తుపెట్టుకోండి. దానివల్ల మీకేదో పెరుగుతుంది అనుకోకండి. దానివల్ల మీ క్యారెక్టర్ డౌన్ అవుతుంది. మీరే కాదు, సాయిరెడ్డి గారితో కూడా చెప్తున్నా. సాయిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, మీ ఇద్దరికీ అన్యాయం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే ఇంకేం చెప్పాలి నాకు అర్థం కాలా. మీరేగా మొత్తం అంతా ఏలింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ చెవిలోనూ ఈ చెవిలోనూ చేరినటువంటి వ్యక్తులు మీరు ఇవాళ మీకు అన్యాయం జరిగిపోయిందనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు జనసేన వేదిక మీద. వారికి ఎట్టాకు సిగ్గు లేదు, మీకు సిగ్గు లేదు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి వారిని నమ్మి నువ్వు రాజకీయాలు చేస్తే శ్రీమద్ రమారమణ గోవింద్ అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. దాంతోపాటు ఇంకొక ఆయన ఉన్నాయండి, మా దగ్గరే ఉన్నాడు మొన్నటి దాకా. నేను టికెట్ ఇవ్వకూడదంటే అక్కడికి వెళ్ళాడు. ఆయన మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారి దయా దాక్షిణ్యాల వల్ల పార్లమెంటు సభ్యుడైనటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి దయా దాక్షిణ్యాల వల్ల పార్లమెంటు సభ్యుడైనటువంటి వ్యక్తి ఆయన మాట్లాడతాడు. పులివెందులకు ఎక్కువ, కడపకు తక్కువ అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచినటువంటి నువ్వు ఇవాళ దరువు కొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నావు. గుర్తుపెట్టుకో, నీ జీవితం మొత్తం అందరికీ తెలుసు. ఏదో వేదిక దొరికింది కదా అని రెచ్చిపోవద్దు, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని కూడా మనం చేస్తున్నాం. ఎప్పుడు ఇలాగే ఉండదు సార్. 4 సంవత్సరాలే, 4 సంవత్సరాల పరిస్థితులు మారతాయనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇక్కడేమో దరువు కొట్టడం, అక్కడికి వెళ్లి ఎర్ర కండవా వేసుకొని ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి దగ్గర మాట్లాడేటటువంటి దుర్మార్గమైన రాజకీయాలు దయచేసి చేయొద్దు. అలా చేశారా మీకు భవిష్యత్తులో నూకలు మిగలవని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ పోతే ఇంకొక ఆయన ఉన్నాడు, కొత్తగా అయ్యాడు ఎమ్మెల్సీగా, నాగబాబు గారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కామెడియన్ అంట. మరి ఈయనేంటో నాకు అర్థం కాలా. అయ్యా, నువ్వు, మీ అన్న, మీ తమ్ముడు ముగ్గురు రాజకీయాల్లోకి వచ్చారు. మీ అన్న అట్ట చేసి కాంగ్రెస్ చేరి కేంద్ర మంత్రి అయ్యాడు. నువ్వేమో మీ అన్న, మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు 16 సంవత్సరాలైంది శాసనసభకు రావడానికి టైం పెట్టింది. అది కూడా ఏంటి, చంద్రబాబు నాయుడు గారు సంకెక్కితే అయ్యారు మీరు. ఆ తర్వాత మీకు ఒక ఎమ్మెల్సీ వచ్చింది. ఓకే, బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారితో పోలుస్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారు వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ కోటని పగలగొట్టినటువంటి వ్యక్తి, పార్టీ పెట్టిన 10 సంవత్సరాలకే శాసనసభ్యుడిగా కాదు ముఖ్యమంత్రిగా అయి ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి. ఆయన తండ్రికి గాని ఆయనకు గాని భగవంతుడి దయ వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల ఓటమి ఎరుగని ధీరులని మనం చేస్తున్నాం. వాళ్ళతో పోల్చుకుంటారండి మీరు, నాకు అర్థం కాల. మీరేదో ఇంకో మాట అన్నాడండి ఎవరు ఒక ఆయన, జగన్మోహన్ రెడ్డి గారంట రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాకపోతే ఏమయ్యేవాడు, ముఖ్యమంత్రి అయ్యేవాడు అంటున్నాడు. నాకు తెలియ పెడతానండి, చిరంజీవి గారు తమ్ముడు కాబట్టి మీరేంటి మీ పరిస్థితి? చిరంజీవి గారు మంచి సూపర్ హీరో అయ్యి, అది కూడా అల్లు రామలింగయ్య గారితో బియ్యం పొందిన తరువాత మంచి నటుడుగా పేరు ప్రఖ్యాతులు చేర్చుకున్నాడు. ఆ తర్వాత మీరిద్దరు కూడా ఆయన పేరు పట్టుకుని ముందుకెళ్లారు. మీరు ఇలాంటివి మాట్లాడతారని నాకు అర్థం కాలేదు. రాజశేఖర రెడ్డి గారు గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. అత్యంత ప్రజాదరణ ఎలా వచ్చింది?
ప్రజలకు సేవ చేయడం ద్వారా వచ్చింది తప్ప సినిమాలో నటించడం ద్వారా వచ్చినటువంటిది కాదు అనేది కాస్త అన్నదమ్ములిద్దరూ తెలుసుకుంటే మంచిదని మనం చేస్తున్నా. ఇవాళ నాగబాబు గారు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. పాపం ఆయన కూడా ఏదో అన్నాడు, ఈయనకి టికెట్ ఇచ్చి వెళ్ళిపోయిన ఆయన కూడా ఏదో అన్నాడు తెలుగుదేశం ఆయన్ని. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం వల్ల ఏమి ఉపయోగం లేదు. మీరు అడ్డదారిన రాజకీయాల్లోకి వచ్చిన వారు, ఎవరి సంఖ్య ఎక్కి రాజకీయాలు చేస్తున్న వాళ్ళు, మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాలు లేనటువంటి వ్యక్తులు మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. వస్తారు జనం, అధికారం ఉంది, డబ్బు ఖర్చు పెట్టారు, సినిమా గ్లామర్ ఉంది, వస్తారు జనం, అధికారం ఉంది కదని. ఈ వచ్చిన వాళ్ళందరూ గొప్పవాళ్ళని లేదా మీకే పెద్ద ప్రజాబలం ఉందని పప్పులో కాలేయద్దు. దక్షిణాదికి వెళ్తేనంట, మన ఉత్తరాదికి వెళ్తేనంట అందరూ ఫోటోలు దిగుతున్నారంట పవన్ కళ్యాణ్ గారి గురించి. అందువల్ల అక్కడ కూడా నాకు బ్రహ్మాండంగా ఉంది, ఈ షణ్ముఖ వ్యూహంలో నేను ముందుకెళ్లిపోతాను, దక్షిణాది మొత్తం నాదే అనుకుంటాడు. ఎక్కడికి వెళ్ళిన ఫోటోలు దిగుతారు. సినిమా యాక్టర్ తర్వాత ఎక్కడికి వెళ్తే ఏమంటే ఫోటో అన్నీ అంటారు. నీ అభిమానులు అయిపోతారా? నీ రాజకీయాలు ఫాలో అయిపోతారా? గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ దిశ లేకోకుండా నిన్న నిర్వహించినటువంటి ఈ జయకేతనం జనం బాగా వచ్చారని అంటున్నారు. చివరిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు వెళ్ళిపోయారని కూడా అంటారు. ఇసుగు పుట్టేది ఏమి లేదు, ఇసుగు పుట్టి వెళ్ళిపోయారు. కాబట్టి మీరు ఏదైతే చెప్పాలని ప్రజలకు అనుకున్నారో అది చెప్పలేకపోయారు. కారణం ఏంటంటే మీ దగ్గర సరుకు లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి భజన చేసేటటువంటి కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారి భజన బృందంగానే మీరు తయారయ్యేది నిజమైనటువంటిది. దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే గమనిస్తారు. కాపులు కూడా గమనిస్తారు. అయ్యా కాపులందరూ అనుకుంటున్నారు ఎవడో ఒక మా కులంలో ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు. అదేదో పవన్ కళ్యాణ్ గారి ద్వారా అవుతుందేమో అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి ద్వారా అయ్యేటటువంటి శక్తి పవన్ కళ్యాణ్ గారికి లేదు అనే విషయాన్ని మీరు నిదానంగా తెలుసుకుంటారు. సినిమా క్లైమాక్స్ లో తెలిసింది ఆయన పనిచేయడానికి రాలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి, కాపులందరినీ కట్టగట్టుకుని తీసుకువెళ్లి చంద్రబాబు నాయుడు గారికి అప్పజెప్పడానికి మాత్రమే ఆయన రాజకీయ పార్టీ పెట్టి నడుపుతున్నారనే విషయాన్ని ముఖ్యంగా పిఠాపురం తాలూకా ప్రజలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నాగబాబు గారు కళ్ళగంటున్నాడు, అంతకు మించేం లేదు. కళ్ళగంటం ఆయనకు సరదా అనుకుంటాను. నాగబాబు గారు బాగా కలలు కనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అర్ధంతరంగా ఎమ్మెల్సీ అయిపోయాడు కదా తమ్ముడు వల్ల. అందువల్ల అందరూ కూడా ఎవరు అధికారంలోకి రారు, మేమే 30 సంవత్సరాలు ఉంటాం, మేమే 20 సంవత్సరాలు ఉంటాం అనేటువంటి కలలు నాగబాబు గారు కంటున్నారు. ఆ కలలన్నీ కూడా కలలవుతాయి. ఆయనే తెలుసుకుంటాడు రాబోయే కాలం. ఇప్పటికే ప్రజా వ్యతిరేకత పెరిగింది. అసలు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చాలా నిస్వార్థ జీవి, ప్రజల కోసం పోరాడతాడు అని బిల్డప్ ఇచ్చారు. నీకు ఎమ్మెల్సీ ఇవ్వగానే అర్థమైపోయింది ఆయన ప్రజల కోసం పోరాడే మనిషి కాదని, కుటుంబం కోసం పోరాడే మనిషి అని. కాబట్టి బండారం బయటపడిపోతుంది, ప్రజలు గమనిస్తున్నారు. అదేనండి చంద్రబాబు టైపే. చంద్రబాబు వెన్నుపోటు కాదు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట, అక్కర తీరిన తర్వాత ఒక మాట, అదే రేవు దాటిన తర్వాత తెప్పదగలేయటం. నాకు తెలియకూడదు, నాకేం సంబంధం లేదు. కానీ ఆ వర్మ గారు తెలుగుదేశం అయినాగా ఒకసారి ఇండిపెండెంట్ కూడా గెలిచినట్టున్నాడు. అక్కడ గెలిచాడా? ఎప్పుడో గెలిచాడు ఒకసారి. అయ్యా నాకు తెలియకూడతానండి పవన్ కళ్యాణ్ గారు. ఏమండో నాగబాబు గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నా. నేను అప్పుడు చూసా ఎలక్షన్ అప్పుడు బిజీగా, మొన్న కూడా చూసా. పవన్ కళ్యాణ్ గారు ఆయన చేతులు చేసి నన్ను గెలిపించే బాధ్యత నీదే అన్నాడా లేదా? ఇవాళేమో వాడెవడు వీడెవడు మేమే గెలిచాం. ఏందా విర్రవేగటం నాకు అర్థం కాల. అప్పుడేమో ఆయన సీట్లు త్యాగం చేసినందుకు నువ్వే మమ్మల్ని గెలిపించాలని ఎన్నికలకు ముందు నాటకం ఆడారు. ఎన్నికలు అయిపోయింది, వర్మ నీ కర్మ పావాయా ఏందయా అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారే. ఇదే కదా రేవు దాటిన తర్వాత తెప్ప తగలేటువంటి. కొద్ది గౌరవించడాయా బాబు. వర్మ మీకే చేశాడు కదా, మాకేం చేయలేదుగా. వర్మను కనీసం గౌరవించండి. ఇవ్వకపోతే ఇవ్వపోయారు. మిమ్మల్ని కాదని చంద్రబాబు ఏమి వర్మకు పదవిస్తాడని నేను అనుకోవడంలా. వర్మ ఎడారే, దానిలో ఏమి సందేహం లేదు. కాకపోతే గౌరవంగా ఇవ్వండి. వర్మదేముంది, వాళ్ళదేముంది, వీళ్ళదేముంది అని విర్రవేక్క మాకండి. అది పిఠాపురం మీ అడ్డా అనుకుంటున్నారు. పిఠాపురంలో మొదటిసారి గెలిచారు, గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి లాగాను, రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూగా గెలిచినటువంటి నియోజకవర్గం కాదని కూడా మనం చేస్తున్నా.
కనీసం చంద్రబాబు లాగా కుప్పంలో గెలవాలా మీరు వరుసనే ఒకసారి గెలిచారు పిఠాపురంలో. ఇక అది మీ అడ్డా అనుకుని అక్కడ ఎవరినైనా సరే మేము తీసేస్తాం తోసేస్తాం అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడి గందరగోళంలో పడి మీ కర్మ మీరు అనుభవిస్తారు, వర్మ కాదు మీ కర్మ అనుభవిస్తారు తర్వాత రాబోయే కాలం. ఆ వర్మకి నాకేం సంబంధం లేదు, ఉన్న సందర్భం కాబట్టి అడిగారు కాబట్టి చెబుతున్నా. ఆయన తెలుగుదేశం, ఆయన మాకేం సంబంధం. తమిళనాడులో హిందీ వద్దన్నందుకు తమిళ సినిమాలని హిందీలోకి డబ్బింగ్ చేయడానికి కూడా ఆయన సలహా. అదే ఇప్పుడు నేను చెప్పే కదా, ఒకప్పుడేమో